చిరాగ్ పాస్వాన్ ఇలా ముగ్గురికి కలిపి వచ్చింది అక్కడ. వాళ్ళకంటే ఎక్కువే వచ్చినాయి. కానీ ఇప్పుడు ఇది గనక సాధించకపోతే అవతల వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుంటారన్నది వీళ్ళ భయం. హోదా అంశాన్ని ఇప్పుడు ప్రస్తావించడం జేడీయూ ఇండివిజువల్ ఎదుగుదలకు ఒక సంకేతంగా కనిపించట్లేదు. ఆ రాజకీయాన్ని చేస్తున్నారా నితీష్ కుమార్? ఇండివిజువల్ ఉద్దేశంతో అయితే అనుకోవట్లేదు నేను. అప్పుడు ఏంటి, రేపు మళ్ళీ నేను అధికారంలోకి నాకు సింగల్గా ఇవ్వండి నేను వస్తానని చెప్పి మా కూటమికి అంటున్నాడు కదా. ప్లస్ ఇక్కడ కావాల్సిన పాయింట్ రైజ్ చేస్తున్నాడు అతను. అతను మెయిన్ ఏం వల్ల ఎలక్షన్లో ఎట్లా చేయగలనని. నితీష్ కుమార్ చేసిన రాజకీయమే కరెక్ట్ అని అనుకుంటే, ఒకవేళ తిరుగుబాటు కాదు వినతి అని అనుకుంటే, మద్దతుగానే ఉన్నారు బయటికి రాలేదని అనుకుంటే, అదే పని టీడీపీ ఎందుకు చేయకూడదు? ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి కూటమిలో ఉండి ఎందుకు అడగకూడదు? అదే వినతి ఈయన ఎందుకు ఇవ్వకూడదు? బాబు వెయిట్ చేస్తున్నారు, అక్కడ ఇస్తే మనకు కూడా వస్తుంది, ఇవ్వకపోతే రాదు. అడగకుండా వచ్చేస్తుందా? అంతే. అక్కడ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఇస్తారు. అందులో రేపు 4 వెళ్తున్నారు కదా, అది చెప్తారు. నేను దాంట్లో ఏలు పెట్టినా ఏం మాట్లాడను, మీరు వాళ్ళకి ఇచ్చేటైతే మాకు కూడా ఇవ్వండి, ఇవ్వకపోతే ఇద్దరికి వద్దు అని చెప్తారు సార్. ఇద్దరికి ప్యాకేజీ అని ఇస్తారు. అదే ప్యాకేజీని తీసుకోకపోవచ్చు. ఎందుకంటే ప్యాకేజీ క్రింద సార్ ఇస్తానంటే వీళ్ళు తీసుకోవాలి. ఇప్పుడు ప్యాకేజ్ తీసుకున్నారు అనుకోండి, రచ్చ నడుస్తుంది, అది అడ్వాంటేజ్ అవుతుంది. ఇది వైసీపీకి కానీ కమ్యూనిస్టులకు కానీ కాంగ్రెస్కి కానీ. వాళ్ళ కుమ్మక్క అయిపోయారు, లేకపోతే అమ్ముడు పోయారు, నిన్నెవరు అడిగారు, ఇప్పుడు క్రిందసారి మాట్లాడి